ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అమితమైన గౌరవం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కడే ఎదిగి తనకంటూ ప్రస్తుతం ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చిరంజీవి గురించి చాలా మంది గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన ప్రతిభ అతన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది అంటూ తన అభిమానులైతే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీగా దిగాడు. ఇక రీసెంట్ గా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో భారీ విక్టరీని సాధించాడు. పీఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే గత ప్రభుత్వం సినిమాల విషయంలో విపక్షను చూపిస్తూ సినిమా టికెట్లకు రేట్లు తగ్గించినప్పుడు చిరంజీవి ముందుగా వచ్చి ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, రాజమౌళి లాంటి సినిమా హీరో దర్శకులను తన వెంట తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమాల గురించి టికెట్ల రేట్లు పెంచమని అడగడానికి వెళ్లాడు. కానీ అక్కడ చిరంజీవి చాలా దారుణమైన అవమానం అయితే జరిగింది. హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ కార్లను ఆపేసి వాళ్ళను నడిపించుకుంటూ సీఎం ఆఫీస్ లోకి తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. ఇక దానికి తోడు చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో చేతులు జోడించి దండం పెడుతూ ఉంటే జగన్ వెక్కిలి నవ్వు నవ్వడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక దానికి ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పోటీ ఇస్తూ వైసీపీ పార్టీ రూపురేఖలు లేకుండా గల్లత్తయ్యే విధంగా ప్రణాళికను రచించి సక్సెస్ అయ్యాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గత ఎలక్షన్ లో ఒక్క సీటు మాత్రమే గెలిస్తే ఇప్పుడు పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో 21 గెలిచాడు. అలాగే 2 ఎంపీ సీట్లకు పోటీ ఇస్తే ఆ 2 సీట్లను కూడా గెలిపించుకున్నాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేటుతో ఈ ఎలక్షన్ లో ఘన విజయం సాధించి తాను గేమ్ చేంజర్ గా మారిపోయాడనే చెప్పాలి.